భారత్లో ఎవరికీ అర్థం కాని ఆలయ రహస్యాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు భారత్లో ఉన్న 10 అద్భుతమైన రహస్య మందిరాల గురించి చెప్పబోతున్నా. ఇది సైంటిఫిక్గా కూడా అర్థం చేసుకోలేని రహస్యాల వలయాలే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకోకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి. మరి స్టార్ట్ చేద్దాం రండి. నెంబర్ 1, వీరభద్ర టెంపుల్, లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. ఈ మందిరం అసలు మ్యాజిక్ స్టైల్లో ఉంటుంది. 70 స్తంభాలు ఉన్నాయి, కానీ గాల్లో ఒక్క స్తంభం వేలాడుతూ ఉంటుంది. అదేది ఎలా అంటే, ఈ స్తంభం మీద మొత్తం మందిరం బరువు ఉంటుంది. అంటే ఇది నేలతో నేరుగా తాకలేదు. ఇదే హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అంటారు. మీరు చూడగానే మైండ్ బ్లాక్ అవుతుంది. నెంబర్ 2, అనంత పద్మనాభ టెంపుల్, కేరళలో ఉంది. ఇక్కడ ఉండేది ఒక ముసలి, కానీ అదెట్లా? ఇది మాంసం తినదు, కేవలం శాకాహారం మాత్రమే తింటుంది. పూజారి దీన్ని కాపాడుతాడు. 70 ఏళ్లుగా అది సురక్షితంగా ఇదే సరస్సులో ఉంటుంది. ఇదే ప్రత్యేకత. మరి భక్తులకి హాని చేయదు, బదులుగా వారికి రక్షణ ఇవ్వడం చేస్తుంది. నెంబర్ 3, బిజిలి మహాదేవ్ టెంపుల్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ మందిరం పర్వతంపై ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి ఈ మందిరం మీద పిడుగు పడుతుంది. అందరూ చూస్తూనే ఉంటారు. ఇక పూజారి ఆ శివలింగాన్ని వెన్నతో జత చేస్తాడు. దాంతో అది తిరిగి రిపేర్ అవుతుంది. అద్భుతం కదా. కామాఖ్యాదేవి టెంపుల్ అస్సాంలో ఉంది. 51 శక్తిపీఠాల్లో ఇది మహాశక్తిపీఠం. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేకపోయినా ఒక చిన్న కొలను ఉంది. అది ఎప్పుడూ పూలతో నిండి ఉంటుంది. ఆ కొలనులో అమ్మవారి యోని పూజలు జరుగుతుంటాయి. ఇది మన సంస్కృతిలో పెద్ద మతభావనతో కూడుకున్న మందిరం. పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఇది ఒడిస్సాలో ఉంది. ఈ మందిరం గుండెలో బ్రహ్మ పదార్థం ఉందట. శ్రీకృష్ణుడి గుండె అంటే ఎవరికి తెలుసు కాదు, కానీ ఇక్కడి ప్రజలు ఆ రహస్యాన్ని గోప్యంగా ఉంచారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి విగ్రహాలు మారుస్తారు. ఆ సమయంలో నగరంలో కరెంటు కూడా కట్ చేస్తారంట.
మతం ఈశ్వర్ టెంపుల్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. శివలింగం ప్రతి సంవత్సరం పొడవు పెరుగుతుందట. ఇది వాస్తవం. పూజారి మాత్రం దీని రహస్యం ఎవరికీ చెప్పడు. 85 మందిరాలు ఉండేవి. ఇప్పుడు కేవలం 25 మాత్రమే మిగిలి ఉన్నాయి. నిధి వన్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో నృత్యం చేస్తాడని ప్రజలు నమ్ముతారు. సాయంత్రం అయ్యేసరికి ఈ మందిరాన్ని మూసేస్తారు. 10 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు అక్కడికి దొంగచాటుగా వెళ్ళి మానసిక స్థితి కోల్పోయాడు. త్రికర్ణి మాత టెంపుల్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ వేల ఎలుకలు ఉన్నాయి. తెలుపు రంగు ఎలుకలు కూడా ఉన్నాయి. వీటిని పూజిస్తారు కూడా. ఎలుకల వల్ల ఇంతవరకు ఎలాంటి వ్యాధులు రావడం లేదు. జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ మందిరంలో ఎలాంటి విగ్రహాలు లేకపోయినా భూమి లోపల నుంచి ఆగకుండా వెలుగుతున్న అగ్ని ఉంది. నూనె కూడా పోయకుండా ఆ అగ్ని ఉంటుంది. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఎల్లోరా కైలాస మందిరం ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ మందిరాన్ని పైనుంచి కిందకి చెక్కారు. కొండ కట్టడం కాదు కదా, కొండని కోసి దాని శిఖరాన్ని మొదట నిర్మించారు. 7 లక్షల టన్నుల రాయి కోసారంటారు. ఇక ఏలియన్స్ టెక్నాలజీ వాడారా లేక సైంటిస్టులు ఇప్పటికీ ఈ రహస్యాన్ని కనుగోలేకపోతున్నారు. మరి మీకు ఈ రహస్య మందిరాలు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత అట్రాక్టివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.